మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో శుభమస్తు. అందుల పాలిట వెలుతురు నీవే, అందుల పాలిట గమ్యము నీవే. అందుల పాలిట వెలుతురు నీవే, అందుల పాలిట గమ్యము నీవే. ఎందు వెతకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో శుభమస్తు. మానవ జాతికి మనసులు నీతి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్ష మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో శుభమస్తు. బాధలలో నా ఓర్పువు నీవే, వేదనలో ఓదార్పువు నీవే. బాధలలో నా ఓర్పువు నీవే, వేదనలో ఓదార్పువు నీవే. శోధనలో నా కరుణము నీవే, రోదనలో నా ఆశ్రయ నీవే ప్రభో. యేసుక్రీస్తు నీ రాకయిలలో శుభమస్తు. మానవ జాతికి మనసులు నీతి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో శ్రీయస్తు. మానవ జాతికి మనసులు నీతి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో శుభమస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరం ఒకసారి పైకి లేచి నిలబడదాము. అందరం కలిసి కాసేపు అందరం ఏకకంఠంతో అందరికి వచ్చిన పాట రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యన్న పాటతో దేవుని ఆరాధించుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. ఒకవేళ పాట రాని వాళ్ళైతే రెండవసారి పాడుతున్నప్పుడు దయచేసి అందరం కలిసి అందరం ఏకస్వరముతో పాడుకుందాం. ఊపిరాగే వరకు
నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే తిరిగొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేవయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మనసారా ఆరాధిద్దాం. సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే అందరం కలిసి నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నీ తోడు లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ తప్పుపట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేవానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే గమ్యము,
ఎదురు చూపు లేకుండా ఏ ఒక్క ప్రాణి కూడా నిలవలేదు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా నీకే వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు నాయనా. స్తోత్రాలు నాయనా స్తోత్రాలు నాయనా. ఊపిరాగే వరకు నీతోనే నడుస్తామని మాటిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి, నీతోనే ప్రతి అడుగు నడిచే అవకాశాన్ని దాచినది దేవా మీకే స్తోత్రాలు నాయన. యేసయ్యా అనేక మంది బాధల్లో ఉన్నారు తండ్రి, అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. అయినా కానీ దేవా ఈరోజు సాయంత్రము నీ సన్నిధానం నుండి వేరు కాకుండా నాయన ఈ స్థలమునకు చేరి ఉన్నాము తండ్రి. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. స్తోత్రాలు దేవా స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే వందనాలు నాయన. ఏ బాధ ఏ కష్టం రాకుండా ఇప్పటి వరకు కాచిన దేవా నీకే స్తోత్రాలు నాయన. యేసయ్యా ఎట్టి స్థితిలోనూ మమ్మల్ని విడిచిపోలేదు నాయన, నీకే వందనాలు నాయన. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రాలు 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 నాయన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో నాయన ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానంలో చేరి తండ్రి దేవా అని ప్రార్థించటకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా అనేక మంది గతించిపోయి ఉన్నారు తండ్రి, మమ్మల్ని అట్టి వారిలా కాక సజీవ లెక్కలో ఉంచావు తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా ఊపిరాగే వరకు మీతో నడుస్తామని ఈరోజు ఇక్కడ తీర్మానం చేసుకున్నాము దేవా. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. చెప్పిన మాటలో మేము నడుచున్నట్టు మాకు సహాయం దాయిచేయండి దేవా, నీకే స్తోత్రాలు నాయన. యేసయ్యా పాటలు పాడినంతసేపు మీరే మాకు కాపుదలను అనుగ్రహించారు తండ్రి. యేసయ్యా మంచి స్వరాలను దయచేసి మంచి పాటలను పాడుచుండగా పాటల్లోని పరమార్థాలను మేము తెలుసుకొని వాటిని విని వాటికి అనుగుణంగా మేము నడుచుకున్న శక్తిని దాయిచేయండి దేవా, మీకే వందనాలు నాయన. తదుపరి వాక్య పట్టణంలోకి వెళ్తుండగా నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి నాయన. యేసయ్యా వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. యేసయ్యా వ్యక్తిని బట్టి కాదు నాయన, పరిశుద్ధాత్మను బట్టి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. వచ్చిన మా అందరితో కూడా మాట్లాడండి దేవా, మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పబోతున్న మీ దాసుని ముట్టండి దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా ఇప్పటి వరకు వాతావరణాన్ని మీ అధికారాన్ని ఉంచుకున్న దేవా, ఇక మీద కూడా నాయన ఈ కూడిక ముగింపు వరకు మీ వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడివేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. సమయాన్ని బ్రదర్ ప్రణీత్ అన్నకి అప్పగిస్తున్నాము. మనకి వర్తమానాన్ని అందజేస్తారు. మన మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ గారు వచ్చి వాకింగ్ కొరకు ప్రార్థిస్తారు. వందనాలు. బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు వందనాలు. ఇంతవరకు మా ప్రభువా, ఇంత అద్భుతంగా మా తండ్రి మేము ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వెళ్ళని స్తోత్రాలు తండ్రి. బలహీనుణ్ణి, అర్హత లేనివాడిని నీ సన్నిధానంలో నిలబడి వాక్యాన్ని ప్రకటించడానికి నిలబెట్టుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ చిత్తంలో కొన్ని దినాల క్రితం నువ్వు నాకు తెలియజేసినటువంటి ఈ మాటలని ఏ హృదయాలకు అవసరమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నాకే అవసరమైతే నన్ను బలపరచండి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వర్తమానం ప్రకటించుగా మా ప్రభువా, నా మాటలు కాదు కానీ నీ మాటలు నేను ప్రకటించడానికి నాకు సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించమని, వాతావరణాన్ని సౌండ్ సిస్టమ్ని సమస్తాన్ని మీ ఆదరణలో ఉంచుకోమని యేసుక్రీస్తును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఎవరికైనా తెలుగు చదవడం వచ్చా? డేవిడ్ అని ఒక్కసారి వచ్చి
ఈ డేట్ ఈ తెలుగులో ఏం రాశానో చదవండి. ఈ డేట్ వచ్చేసి గురువారం. జీవితంలో వచ్చే తుఫాన్ లాంటి సమస్యలకు తప్పించుటకు నా ప్రభు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుందండి ఇక్కడ? జీవితంలో వచ్చే తుఫాను లాంటి సమస్యలకు తప్పించుటకు నా ప్రభువు సమర్థుడని. ఇక్కడ వర్ధన్ అని ఒకడు ఉంటాడు. ఎవరు? వర్ధన్, ఒక అబ్బాయి ఉంటాడు. అయిపోయిన తర్వాత అబ్బాయిని మీరు అందరు కలిసి కొట్టండి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి చిత్తాన్ని బట్టి, దేవుడు నాకు చూపించినటువంటి ఈ వారం ఈ రోజు వర్తమానం ఏంటంటే తుఫాను గురించి మాట్లాడమని. దేని గురించి మాట్లాడమని? తుఫాను గురించి మాట్లాడమని. ఇది వాట్సాప్ డిజైన్ చేయమని చెప్పి నేను గురువారం పంపించా. ఎప్పుడు పంపించా? గురువారం పంపించా. అయితే మా వాడు డిజైన్ చేయాల. తుఫాన్ ఎప్పుడు వచ్చింది? శుక్రవారం వచ్చింది. నిన్నంతా తుఫానేనా? నాకు ఈ వర్తమానం ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఎవరికో అవసరం, నాకు కూడా అవసరం. నేను సిద్ధపడ్డ దాన్ని ఇక్కడ ఎంతో పెద్ద గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళకు వాస్తవంగా సమయం ఇవ్వాలి. నేను బలవంతంగా తీసుకునే పరిస్థితి. క్షమించండి అయ్య గారు. ఈసారి ఇంకో తుఫాన్ నగర్లో ప్రకటిస్తా. అయితే దేవుని రీతిగా గురువారం నాకు దేవుడు చూపినటువంటి విధానానికి ఈ తుఫాన్ నగర్లో నేను తుఫాన్ గురించి ప్రకటించడానికి నేను సిద్ధపడి ఉన్నా. ఒక్క అర పూటలో గత రోజు ఏమిటో పరిస్థితి తెలుసా? మన రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసా? ఏమైంది? ఎక్కడ చూసినా మునిగిపోయింది. ఆ రోజు నోవాహుకి 40 రోజులు పట్టింది దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి. అంటే ప్రపంచమంతా మునిగిపోవడానికి. ఒక్క గట్టిగా 5 గంటలు వర్షం పడితే మన రాష్ట్రం ఏమైంది? మునిగిపోయింది. ఆర్ వి ప్రిపేర్డ్? తుఫానుకి మనం సిద్ధంగా ఉన్నామా? రోజువారీ మన జీవితాలు సాగిపోతున్నాయి. ఉదయమే లెగుస్తున్నాము, వంట చేసుకుంటున్నాము, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మోసం చేసేవాళ్ళు మోసం చేస్తున్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అన్నీ అలాగే జరిగిపోతున్నాయి. కానీ మన జీవితాల్లోనికి స్తంభింపజేయడానికి తుఫాన్ ఒకటి వచ్చింది. దానికి మనం ప్రిపేర్ అయి ఉన్నామా? శుక్రవారం ఈ టైంకి తుఫాన్ వస్తుంది, కావాల్సిన సరుకులన్నీ ఇంట్లో పెట్టుకోవాలి, కావాల్సినటువంటి కూరగాయలన్నీ ఇంట్లో పెట్టుకోవాలి అని ప్రిపేర్ మనం ఏమైనా అయి ఉన్నామా? సిద్ధపడలేం. దేవుడు అనుకోని రీతిగా ఫస్ట్ చినుకులు పడ్డాయి, చినుకు కాస్త వాన అయింది, వాన కాస్త తుఫాన్ అయ్యింది. ప్రార్థన చేయడం మొదలు పెట్టాము, మా ఇల్లు మునగకుండా ఈ తుఫాన్ని తీసుకెళ్ళిపో అని. చేశారా ప్రార్థనలు? మీరు చేసే దేవునికి స్తోత్రం. నేనైతే బలంగా చేశా. ఈరోజు మన ఆరాధన జరగాలంటే వర్షం ఉండకూడదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షం ఆగిపోయిందా? దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? థ్యాంక్ యూ. ఈరోజు ఇంత చక్కగా ఇంత సంతోషంగా మనం దేవుని ఆరాధించుకోగలుగుతున్నామంటే చాలామంది వర్షం పడితే స్కూల్కి వెళ్ళడం మానేస్తారు. మా చిన్న బాబు అంటాడు నేను స్కూల్కి వెళ్ళనని, ఎందుకంటే కడుపులు నొప్పి అంటాడు. వాడు ప్రీ ప్లాన్డ్గా ఉంటాడు ఏదో ఒక రీజన్ చెప్పడానికి. అయితే ఈరోజు చర్చి మందిరానికి కూడా వర్షం ఎప్పుడో పడిద్ది. వర్షం 9ంటికి అనుకోండి మీ చర్చి, మనం ఇంటికి తయారవడం మొదలు పెడతాం, రెడీ అవ్వడం 8 నుంచి. 9 వర్షానికి పడ్డానికి నువ్వు ఆగిపోతావా? ఆగిపోవుగా. 8ంటికి తయారవడం మొదలు పెట్టావుగా, రెడీ అవ్వడం. అంటే వర్షం పడ్డా నువ్వు అక్కడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు తుఫానును కూడా తట్టుకుని చేస్తేనే నీ విశ్వాసం గొప్పది. ఈరోజు మనం సిద్ధపడలేం. శుక్రవారం తుఫాను వస్తుంది అని రెడీగా లేం, శనివారం అదే కంటిన్యూ అవుతుంది అని రెడీగా లేం. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా సమస్యలకి మనం రెడీగా లేం, మనం ప్రిపేర్డ్గా లేం. మన ఇంట్లో ఒక మరణం అనుకోకుండా వస్తే ఆ మరణాన్ని తట్టుకునేంత శక్తిలో మనం ప్రిపేర్డ్గా లేం. ఒక ఆర్థిక సమస్య ఒక యాక్సిడెంట్ రూపంలోనో, ఒక అవసరం రూపంలోనో, ఒక ఫీజు రూపంలోనో మన ఇంట్లోకి వస్తే దాన్ని తీర్చడానికి రెడీగా లేం. అన్నిటికీ మనం సిద్ధపడి లేం. ప్రభువు రాకడకు కూడా మనం సిద్ధపడి లేం. అవునంటారా కాదంటారా?
ఇంకా మనం పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే అనుభవిస్తూ, పాపమే చాలా గొప్పగా ఉందనుకుంటూ జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడి రాకడికి ఇంకా మనం సిద్ధపడి లేం. ఈరోజు చాలా పట్టణాలు మునిగిపోయి, చాలా కాలనీలు మునిగిపోయి, ఆహారం లేక ఎవరైనా ఆహారం తెచ్చిస్తే తీసుకుని తిందాము అని ఎదురు చూస్తున్నారు. ఎవరో తెలుసా? రోజుకి 4 సార్లు బిర్యానీ తిన్నోళ్ళు, రోజుకి ఏం కావాలంటే అది వండుకుని తిన్నవాళ్ళు, ఏది కావాలంటే అది జొమాటోలో ఆర్డర్ పెట్టిన వాళ్ళు. నేను జొమాటో పరిస్థితి ఏంటో తెలుసా? సర్వీసే ఆపేశాడు. ఇంట్లో అమ్మ చేయకపోతే, భార్య చేయకపోతే, ఇప్పుడు జొమాటో ఉంది, చక్కగా ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేసిద్ది. నిన్న జొమాటో కూడా లేదు, టమాటో కూడా లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అనుకుంటున్నావే ఆకలి తీర్చడానికి ఆల్టర్నేట్ ఇంకోటి ఉందని, అది కూడా మూసుకు పోయింది. ఒకటే, నేను జొమాటో తీసి మా సార్ గారికి ఫుడ్ ఆర్డర్ పెడదామని నేను ట్రై చేస్తూ ఉంటే నన్ను రిక్వెస్ట్ చేశారు, ఏదైనా ఫుడ్ పెట్టామా, బయట బాగా వర్షం పడుతుందంటే, లేదు, అవకాశం లేదు. నేను తినడానికి అవకాశం లేదు, నువ్వు తినడానికి అవకాశం లేదు. దీనివల్ల తుఫాను వల్ల. ఈరోజు ప్రభువు రాకడ గురించి కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ సిద్ధపడి లేం. రోజువారీగానే పాపాలు చేసుకుంటూ వెళ్తున్నాం. రోజువారీగానే మన జీవితాన్ని ఏదో అందరూ జీవిస్తున్నారు కదా, మనం కూడా అలాగే జీవిస్తూ వెళ్తున్నాం. బుద్ధి లేని కన్యకల్లాగా మనం కూడా జీవిస్తున్నాం. ఈరోజు ప్రభు వస్తే వెంటనే సిద్ధపడిన హృదయాలు మనకి లేవు. ప్రభు వస్తే నీతో పాటు వస్తాను ప్రభు అనే సిద్ధపాటు హృదయం మనకి లేదు. ఇంకొక అవకాశం ఈ లోతులాగా బేరాలాడే పొజిషన్లో మనం ఉన్నాం. నేను నిన్న పేపర్ చూసినప్పుడు, మీడియా ఛానల్ చూసినప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. గురువారం దేవుడు స్పష్టంగా చూపించాడు, ఈరోజు నీ వర్తమానం తుఫాను గురించి అని. అవును, తుఫాను చెప్పకుండా వచ్చింది, చెప్పబెట్టకుండానే వెళ్ళిపోయింది. మన జీవితంలో కష్టాలు కూడా చెప్పకుండానే వస్తాయి, అనారోగ్యాలు చెప్పకుండానే వస్తాయి. నేను గత నెల ఇదే సమయానికి ప్రభు బల్ల ఆరాధనకి రావడానికి హాస్పిటల్ నుంచి క్యానులా తీపిచ్చుకుని డిశ్చార్జ్ అయ్యి వచ్చే ఓపిక కూడా లేక టైఫాయిడ్ 1:360 ఎంత మీకైనా మెడికల్ తెలిస్తే చూసుకోండి, 1:360 నాకు టైఫాయిడ్. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, 2వ ఆదివారం చర్చి స్టార్ట్ చేసి 2వ ఆదివారం ఆరాధనకి హాస్పిటల్లో డిశ్చార్జ్ రాపించుకుని చేతికున్న క్యానులా తీపిచ్చుకుని ఆరాధనకు వచ్చి ప్రభు పాస్టర్ గారు ఆరాధనలో పాల్గొని బల్లారాధన తీసుకుని మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. ఈరోజు సంతోషంగా ఆరోగ్యంతో మీ ముందు వాక్యాన్ని ప్రకటిస్తున్నా. నేను ఆ రోజు ప్రిపేర్డ్గా లేను, నాకు టైఫాయిడ్ వస్తుందని. ఈరోజు రాష్ట్రం ప్రిపేర్డ్గా లేదు, తుఫాను వస్తుందని. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు కూడా ప్రిపేర్డ్గా లేవు. దేని గురించి? వచ్చే సమస్య గురించి, వచ్చే కష్టాల గురించి, వచ్చే ఇబ్బందుల గురించి నువ్వు ప్రిపేర్డ్గా లేవు. ఒక్కసారి వాక్యంలోనికి వెళ్ళి మనం ఈరోజు వచ్చినటువంటి దానికి విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నిద్దాం. అందరూ కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు తీయండి, చదవద్దు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి ఉంది. ఆయన దోనెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన దగ్గరికి ఎవరో దోణిని తీసుకుని రాలేదు, ఆయనే దోణి దగ్గరికి వెళ్ళి దోణి ఎక్కాడంట. అంటే ఏంటి? అక్కడ ఆ సముద్ర తీరంలో అనేకమైన పడవలుంటే ప్రభువారు ఒక పడవని మాత్రమే కోరుకున్నారు, ఎంచుకున్నారు. ఈరోజు ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్నే మాత్రమే ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి జీవితంలో ఒక బాధ్యత, ఒక ఆధారమై ఉన్నాడని. దోణి అంట ఆయన ఎక్కినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. అంటే అప్పటికి 12 మంది శిష్యులు ఆయనకి ఏర్పరచబడ్డారు. అంటే ఆయనతో పాటు ఆ పడవలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా దేవునికి శిష్యుడివి, శిష్యురాలివే. కానీ మన జీవితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అదంట సముద్రం మీద తుఫాను లేచినందున అలల చేత కప్పబడెను. అనుకోకుండా తుఫాను ఉంటే ప్రయాణం మొదలు పెడతాము మనం. నిన్న అందరూ వాట్సాప్లో ఒక వీడియో చూస్తూ ఉన్నారు కదా, జై భారత్
ఇక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఒక అతని వాయిస్, టోల్ గేట్ అంతా వర్షంతో నిండిపోయింది, ఒక బొలెరో మునిగిపోతా వస్తూ ఉంది ముందుకి, దయచేసి ఎవ్వరు కూడా టోల్ గేట్ మీద వైపు రామాకండి, ఒకవేళ మీ బళ్ళు కనుక ప్రారంభిస్తే వెనక్కి తిప్పుకుని. ఎంతమంది ఈ మెసేజ్ విన్నారు వాట్సాప్లో? నాకు తెలిసి చాలామంది వినుంటారు. అంటే ఒక హెచ్చరికని ఒక అతను అందరికీ చేరాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. తుఫాను ద్వారా నీ ప్రయాణాలు ఆగిపోతున్నాయి, తుఫాను ద్వారా నీకు వచ్చే ఆహారం ఆగిపోతుంది, తుఫాను ద్వారా నీకు వచ్చేటువంటి సంపద ఆగిపోతూ ఉంది. ఇక్కడ కూడా దేవుడు ఆ పడవెక్కేటప్పుడు ఏమీ తుఫాను లేదంట, సముద్రం దగ్గరికి వెళ్ళగానే తుఫాను ప్రారంభమైంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు చాలా బలంగా ఉంటావు, నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు చాలా శక్తిగా ఉంటావు. పాపాన్ని వైపు చూడవు, పాపం వైపు చెయ్యవు, పాపం అంటే ఒక పెంటలాగా సహించుకుంటావు. కానీ రోజులు గడిచే కొద్దీ నీ మొదటి ఉన్నటువంటి ఆ రక్షణ చల్లబడిపోతా ఉంటుంది, నువ్వు లోకం వైపు చూస్తా ఉంటావు. దేవుడు అనేటువంటి బలమైనటువంటి శక్తిని నువ్వు మర్చిపోయి కూడా దేవుడిని వదిలేసి రక్షణ అనుభవం నీకు ఉంది కానీ పాపంలోనే జీవిస్తూ ఉంటావు. ఈరోజు ప్రభువారు అప్పటికి అనేకమైన అద్భుతాలు చేసి శిష్యులతో ఉన్నప్పుడు ఆయన ధోనిలో ఉన్నా కూడా శిష్యుల పరిస్థితి చూడండి. 25వ వచనం, వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించుచున్న మమ్మ రక్షించమని ఆయనను లేపిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫానును చూసి శిష్యులు భయపడిపోయి వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోయి, ప్రభువు మనతో ఉన్నాడు అంటే ఇప్పుడు తుఫానులో వాళ్ళు చనిపోతే ఎవరు కూడా చనిపోతారు? ప్రభువు గారు కూడా చనిపోతారుగా. అయినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. ఈరోజు చాలామంది కష్టాలని, ఇబ్బందులని, అనారోగ్యాలని, అప్పులని, ఇబ్బందుల్ని చూసి ప్రభువుని మర్చిపోయి మనం మనుషుల వైపు చూస్తూ ఉన్నాం. మనుషులు ఏమన్నా సహాయం చేస్తారేమని నేను నా మెసేజ్లో చాలాసార్లు చెప్పానండి, చాలాసార్లు వెళ్ళిన చోటల్లా ప్రకటిస్తా, నువ్వు గనక దేవుణ్ణి చూడాలంటే తట్టుకోలేవు, కానీ నీ సమస్యని దేవుడికి చెబితే, దేవుడి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ సమస్య తీర్చడానికి మనుషుల ద్వారా సహాయాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా, వ్యర్థమైందా? నీకు ఒక సమస్య వచ్చిందండి ఇంట్లో, అది తీరాలి అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు మనిషి రూపేణ ఆ సమయానికి ఆ మనిషిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఈరోజు వీళ్ళు వెళ్ళి భయపడిపోయంట ప్రభువుని లేపడం, ప్రభువుకి చెప్పుకోవడం మొదలు పెట్టారంట. 26వ వచనం చూడండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనకి ఎవరు లోబడుతున్నారండి? గాలి సముద్రము నిమ్మలమై లోబడుతున్నాయి. కానీ మన జీవితంలో మనం వచ్చే సమస్యలకి మనం నిమ్మలంగా లేకుండా ఆ సమస్యలు చూసి భయపడిపోయి లేనిపోని బీపీ, అన్ని రోగాల్ని తీసుకొచ్చుకుంటున్నాం. క్రైస్తవులు అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ సమస్యలన్నీ ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? మనం దేవుడితో సమయాన్ని గడపడం మానేసినప్పుడు. ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు దేవుడితో చేస్తూ ఉన్నారు? చాలా పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఉదయాన్ని నువ్వు దేవునితో ప్రారంభించు, నీ రాజుతో ప్రారంభించు, నీ సమస్యలు తీర్చే వ్యక్తితో ప్రారంభించు, నీకు పరిష్కారాలు చెప్పే వ్యక్తితో ప్రారంభించు, నువ్వు ఖచ్చితంగా నువ్వు గొప్పగా ఆన్సర్ పొందుకుంటావు. కానీ నువ్వు ఎవరితో ప్రారంభిస్తున్నావు తెలుసా? పడక మీదే ఉండగానే నువ్వు ఫస్ట్ చూసేది నీ మొబైల్ చూసి నీ వాట్సాప్ చూసి నీ ఫేస్బుక్. దేవుడితో గడపాల్సిన సమయాన్ని వదిలేసి సాతానుతో నువ్వు దినాన్ని ప్రారంభిస్తున్నావు. నువ్వు పొద్దున్నే లెగిసి బైబిల్ చదువుకుంటే నీకు ఫ్రెష్గా ఉంటుంది మైండ్. కానీ నువ్వు వాట్సాప్ చూడగానే బస్సు యాక్సిడెంట్, 4 దుర్మరణం. ఎలా ఉంటుంది ఆ వార్త? కొండ చర్యలు విరిగిపడి 10 మంది దుర్మరణం, కొండ చర్యల కింద చిక్కుకున్న మహిళ. ఆ వార్త చదివి నువ్వు చిక్కుకుంటున్నావు, నువ్వు కూడా ఆ వార్తలో చిక్కుకుంటున్నావు. లేవడమే నీకుతో భయం స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు తుఫానులో విశ్వాసులుగా ఉండి కూడా ఈ శిష్యులు అవిశ్వాసులు అయిపోయారంట. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది, నువ్వు నేను నాతో సహా ఎంతమంది అవిశ్వాసులుగా బతుకుతున్నాము?
అల్ప విశ్వాసుల్లాగా బలుకుతున్నాము. ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకుందాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 89, 8, 9 చూద్దాం. ముందు యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస సత్య చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. ఇక్కడ కీర్తనకాడు ఏం చెప్తున్నాడండి? సముద్రపు పొంగంట అణిచేవాడెవడు? దేవుడే. ఈరోజు నీకున్న సమస్య కానీ, నాకున్న సమస్య కానీ, నువ్వు విడుస్తున్న కన్నీరు కానీ, నేను విడుస్తున్న కన్నీరు కానీ, దీనికి సమాధానం చెప్పగలిగేది యెహోవా దేవుడు మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఆ సమాధానం నీకు వచ్చి ప్రణీత్ నాకు సమాధానం చెప్పాడండి. ప్రణీత్ చెప్పాల సమాధానం. ప్రణీత్ ద్వారా దేవుడు నీకు సమాధానాన్ని పంపించాడు. నువ్వు మనిషిని కనపరిచి దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ అవసరత గురించి, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకున్న కష్టం గురించి, దేవుడు మనిషి రూపేణా పంపిస్తూ ఉంటాడు. సముద్రాన్నంట అనపగడిగేవాడు ఆయనే. ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా, ఈ తుఫాన్కి ప్రార్థన చేస్తే సమాధానం దొరికిందా? గత 2 గంటల క్రితం 3 గంటల క్రితం ఇక్కడ యూత్ అందరం కలిసి, ఖాళీ ప్రదేశం ఇది, ఏమీ ఏర్పాట్లు లేవు, ఖాళీ మట్టి నీళ్లు అన్నీ ఉన్నాయి. మేమందరం ప్రార్థన చేసుకుని పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు క్లీన్ చేయడం, ఇంత అద్భుతంగా ఇంతమంది కూర్చుని వాక్యం వింటున్నాం. ఎవరు ఏర్పాటు చేశారు మనకి ఇది? యవ్వనస్తులు ఏర్పాటు చేశారు. ఆ యవ్వనస్తులకి ఎవరిచ్చారు భారం? ప్రభువారు ఇచ్చారు. మాకు ఇచ్చిన భారం ఏంటి? సువార్త ప్రకటించాలని. సముద్రం అంట మాట వింటండి అంట. ఒక్కసారి అందరూ కూడా కీర్తనలు 107, 25 నుంచి 32 వరకు. కీర్తనలు 107, 25 నుంచి 32. ఆయన సెలవీగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారి ఆకాశమునకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ ఉండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వరే వారు ముందుకి వెనక్కి దొర్లుచూ ఇటు అటు తూలుచుండిరి. ఈరోజు అలల చేత కొట్టబడుతున్న తుఫాన్లో ఇలా నిలబడి ఉంటాడా? ఇలా పైకి కిందకి దూకుతాడా? ముందుకెళ్తాడు, వెనక్కి వస్తాడు, పైకి ఎగురుతాడు, కింద పడతా ఉంటాడు. అలల చేత కొట్టబడి. ఈరోజు నువ్వు సమస్యల చేత, ఇబ్బందుల చేత కొట్టబడుతున్నా సరే, నిన్ను రక్షించేవాడు నా దేవుడు మాత్రమే. నిన్ను తప్పించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు నా ప్రభువు మాత్రమే. తర్వాత అదే 27 కింద చూడండి. 2 వారు ఎటు తోచక ఉండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈరోజు ఎంతమంది మన దేవునికి మొరపెడుతూ ఉన్నామండి? ఎవరెప్పుడైనా మొరపెట్టారా? ఈరోజు మీ యొక్క బాధలని దేవునికి మొరగా పెట్టారు ఎప్పుడైనా? మొరపెట్టడం అంటే ఏంటి? అమ్మ నాకు 100 రూపాయలు కావాలి. ఇది మొర? ఇదేంటి? అడగడం. ఏంటిది? అడగడం. అమ్మ నాకు 100 రూపాయలు కావాలని ఇది అడగడం. అమ్మ నాకు 100 రూపాయలు కావాలని అడగడం ఏంటంటే ఇంకా బలంగా ఉండడం. కానీ మొర్ర పెట్టడం అంటే ఏంటంటే నువ్వు పొందుకునేంత వరకు దేవుణ్ణి అడుగుతా ఉండడం. అల్ల చేత కొట్టబడుతున్నటువంటి వాళ్ళు మొర్ర పెట్టుకుంటున్నారంట. శ్రమల చేత కొట్టబడుతున్న వాళ్ళు మొర్ర పెడుతున్నారంట. ఈరోజు నీ సమస్యలకి, నీ ఇబ్బందులకి దేవుడికి మొర్ర పెడుతున్నావా? లేకపోతే అసలు ఆ సమస్య గురించి ప్రార్థన చేయడం కూడా మానేసావా? చేస్తున్నారా? కొంతమంది ఏంటంటే మన సమస్యలకి ప్రార్థన కూడా చేయం. ఏం చేస్తాం తెలుసా? మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. సమస్య నీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీలో నుంచే మొదలవుతుంది. నీ బలమైన దేవుణ్ణి, నీకు కోటీశ్వరుడైన తండ్రి ఉన్నాడండి, నిన్ను అప్పులోడు అంటారా, కోటీశ్వరుడు అంటారా? గట్టిగా చెప్పండి. నీకు మీ డాక్టర్ గారు, మీ నాన్నగారు డాక్టర్ అండి, నీకు అనారోగ్యం పాలవుతావా? ఒకవేళ అనారోగ్యం పాలైనా సరే వెంటనే ఆరోగ్యం పొందుకుంటావా, పొందుకోవా? నువ్వు వచ్చి ఓపీ ఫీజు కట్టాలా? నువ్వు బ్లడ్ టెస్ట్లకు డబ్బులు కట్టాలా? నువ్వు హాస్పిటల్ మీద డబ్బులు కట్టాలా? నువ్వు ఎవరు కుమారుడివి? డాక్టర్ కుమారుడివి. నీకు డబ్బులు కావాలి. కోటీశ్వరుడు నీ తండ్రి. ఏమడిగినా మేనేజర్ దగ్గర నుంచి తీసుకోమన్నాడు, మేనేజర్ ఇచ్చేయమని చెప్పాడు. నువ్వు అప్పులు పాలవుతావా? నా దగ్గరికి వచ్చి మా నాన్న దగ్గర డబ్బులు లేవని అడుగుతావా నన్ను? ఈరోజు మన తండ్రి విలువ మనకు తెలియదు కాబట్టే వేరే వాళ్ళ మీద ఆధారపడతా ఉన్నాం. నేనేం చెప్తున్నానంటే, మీకు ప్రయత్నం చేస్తున్నానంటే, వేరే వాళ్ళ మీద నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆధారపడకు. నువ్వు ప్రార్థన చేసి దేవుడి మీద
ఆధారపడు, నీకు సమాధానం అనేది దొరికిద్ది. ఒక్కసారి ఈ శ్రమలకి తాళలేకంట చాలామంది ఈ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. చాలామంది వాళ్ళ అనారోగ్య సమస్యలని దాటలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. చాలామంది అవమానాలు పొందుకుని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరురా, ఇక్కడ ఉన్న నువ్వు కానీ నేను కానీ మనకి ఏ సమస్య ఉన్నా సరే, ఎంత పెద్ద శ్రమ ఉన్నా సరే, ఎప్పుడైతే నీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు విన్నవించుకుంటావో, నీ దేవుడితో చెప్పుకుంటావో, దేవుడు విడిపించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇది జరగదు, ఇది కాదు. నిన్న సాయంత్రం పూట నాకు వస్తున్న కాల్స్, రేపు ప్రేయర్ ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, ఉంటుంది ప్రేయర్. నిన్న పొద్దున వచ్చిన కాల్స్, ప్రేయర్ ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా. ఈరోజు మన మధ్య ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి సరిగ్గా సమాచారం లేక తెలియక ఉదయం 7 గంటలకే తయారై కూర్చున్నారు. ఎక్కడికి రావడానికి? మందిరానికి రావడానికి. దేని మధ్య రావడానికి? బయట తుఫాను ఉంది, కానీ వాళ్ళు మందిరానికి రావడానికి ఉదయం 7 గంటలకే సిద్ధపడి ఉన్నారు. నేనేం చెప్పాలని మీకు ప్రయత్నిస్తూ ఉన్నానంటే, నా బిడ్డలారా, మనం పొందుకునేటువంటి శ్రమలు కానీ ఈ కష్టాలు కానీ శాశ్వతం కాదు. మన దేవుడి వైపు చూడకుండా ఎప్పుడైతే మనుషుల వైపు చూస్తూ ఉన్నామో మనం సమాధానం పొందుకోలేకపోతున్నాము. ఇక్కడ కూడా ఈ అవిశ్వాసులైన శిష్యులంట అప్పటికి దేవుడి దగ్గర ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో సూచక్రియలు చూశారు, ఎన్నో అద్భుత కార్యాలను వాళ్ళ దగ్గరుండి మరీ చూశారు. కానీ తుఫానును చూసంట భయపడుతున్నారంట. ఈరోజు నీ హృదయంలో ఒక తుఫాను నడుస్తుంది. ఈరోజు నీ గుండెల్లో ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ నడుస్తుంది. అది అలలల్లాగా కొట్టబడి ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, పైకి కిందకి, ఇలా పడితే అలా ఆడుకుంటా ఉంది. ఒక్కసారి కనుక నువ్వు ప్రభువు వైపు చూసి నీ కళ్ళల్లో ఆగిపోయిన కన్నీరుని గనక ఆ ప్రభువుకి గనక చెప్పినట్లయితే దేవుడిని అద్భుతంగా నేను రక్షించగలడు. నువ్వు అలల చేత కొట్టబడి జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, అలలకు కొట్టబడిన ఆ నావలో నేనుండగా, అలలకు కొట్టబడిన ఆ నావలో నేనుండగా. చాలు. ఈరోజు నువ్వు ఆ అలలకి కొట్టబడతా ఉన్నావు. ఈరోజు తుఫాను చేత నిన్నంతా కూడా నీకు రావాల్సిన సంపద ఆగిపోయింది, నీ ఉద్యోగం ఆగిపోయింది, నీ వృత్తి ఆగిపోయింది, నీ ఆకలి అంతే ఉండిపోయింది. కానీ నా ప్రభువుకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు అద్భుతంగా విడిపింపబడతావు. అక్కడే 107లోనే మీకు 3 విషయాలను మీకు చూపిస్తా. 107 కీర్తనలు 107లో, కీర్తనలు 107 ఒక్కసారి 6వ వచనం చూడండి. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కాలంలో వాళ్ళు మొరపెట్టారంట? గట్టిగా చెప్పండి. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఏ కాలంలో వాళ్ళు మొరపెట్టారు? కష్టకాలంలో మొరపెట్టారంట. మొరపెట్టే వారిని ఆపదలో నుండి ఆయన విడిపించాడంట. ఒక్కసారి 13వ వచనం చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నాకు ఒక్క కష్టం వచ్చింది కదా, ఈ కష్టాన్ని దేవుడికి చెప్పాను కదా, ఆయనను విడిపించాడు కదా, మళ్ళీ ఇంకో కష్టం వచ్చింది, ఆయనకి చెబితే విడిపిస్తాడు లేదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. నువ్వు ప్రతి సెకండు దేవుడికి ప్రార్థన చేస్తానే ఉండాలి, దేవునికి మొర్ర పెడతానే ఉండాలి. నీకు మంచి జరిగిందా? దేవునికి స్తోత్రం. నీకు కష్టం వచ్చిందా? దేవునికి స్తోత్రం. నీకు ఇబ్బందిగా ఉందా? దేవునికి స్తోత్రం. ఆ స్తోత్రం నుంచే నీకు సమాధానం దొరికిద్ది. ఒక 19వ వచనం చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇన్ని ఆపదల నుండి విడిపించినటువంటి వ్యక్తి 28, 29 వచనాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంట భయపడతా ఉన్నారంట. నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన తల్లి కడుపులో పడ్డప్పుడు 9 నెలలు దేవుడు మనల్ని కాపాడా కాపాడలేదా? గట్టిగా చెప్పండి.
కాపాడా కాపాడలేదా? మీ వాయిస్ ఎంత పెద్దదో నేను వినాలి, గట్టిగా చెప్పండి. కాపాడా కాపాడలేదా? రైట్. మీరు చిన్నగా బాల్యంలో ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ అన్నప్రాసన, ఓకే, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే, స్కూల్కి వెళ్ళేదాకా కాపాడా కాపాడలేదా? దేని నుంచి కాపాడాడు? నీ తల్లి దగ్గర నీకు కావాల్సిన పాలు ఇస్తా, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, జాండీస్ రాకుండా, టైఫాయిడ్ రాకుండా, నీకేమీ కాకుండా కాపాడా కాపాడలేదా? కాపాడాడు. ఎల్కేజీ దగ్గర నుంచి నీ చదువు అయిపోయేంత దాకా దేవుడు క్షేమంగా కాపాడా కాపాడలేదా? కాలేజ్ అయిపోయిన తర్వాత పెళ్లి జరిగేంత వరకు నేను కాపాడా కాపాడలేదా? కాలేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, నీకు మళ్ళా పిల్లలు పుట్టారు, దేవుడు కాపాడా కాపాడలేదా? వాళ్ళకి మళ్ళా పెళ్లి చేసావు, కాపాడా కాపాడలేదా? ఇప్పుడు నువ్వు ముసలిదనానికి వచ్చావు, దేవుడు కాపాడుతున్నాడా కాపాడలేదా? రేపు చనిపోయిన తర్వాత కూడా నా దేవుడు కాపాడతాడా కాపాడ్డా? ఎప్పుడైతే నీలో పాపం ఉండదో అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు. అర్థమైందా? వ్యర్థమైందా? ఎప్పుడైతే నీలో పాపం ఉండదో, ఎప్పుడైతే నీలో శాపం ఉండదో అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు, తప్పిస్తాడు. అది కాకుండా కనుక నువ్వు ఉంటే దేవుడు నిన్ను తప్పించడానికి అవకాశమే లేదు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ దాకా వచ్చావంటే ఎన్ని మేలులు నువ్వు పొందుకున్నావు, ఎన్ని శ్రమలు నువ్వు చూసుంటావు, ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించుంటావు. నీకు ఈరోజు నీ ఇంట్లో తాండవం ఆడుతున్న కష్టం పెద్ద కష్టమా? కానే కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావు, సాతాను కూడా విసుకొచ్చిద్ది. ఈ ఎన్ని కష్టాలు పెడుతున్నా కూడా వీడు నవ్వుతా తీసుకుంటున్నాడు, ఈయన వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్దామని ఆటోమేటిక్గా వెళ్ళిపోయిద్ది. ఎప్పుడైతే నీ మొహం మీద చిరునవ్వు ఉంటుందో సాతానికి కూడా భయం వేసేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనొక్కటే మీతో మాట పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా. మన జీవితంలో అలల ద్వారా కొట్టబడుతున్నా, అలల ద్వారా నెట్టబడుతున్నా, అలల ద్వారా మనం చనిపోతున్నాం అనేటువంటి భావనలో ఉన్నా, నీ దేవుడు నీతో ఉన్నంతకాలం నీకేమీ జరగదు. టెట్కో అపార్ట్మెంట్స్ ఎన్ని మునిగిపోయినాయో మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టండి. ఆంధ్రాలో మునిగిపోయిన టెట్కో అపార్ట్మెంట్స్ అని కొట్టండి. ఖచ్చితంగా 3-4 ప్లేసులు వస్తాయి. మన అడవి తక్కిలపాడు మునిగిపోయిందా అంటే అడవి తక్కిలపాడు మీద దేవుని కృప ఉందా? దేవుని చిత్తం ఉందా? దేవుని ప్రణాళిక ఉందా? అందుకనే తుఫాన్లో కాకుండా టెంట్ల కింద ప్రశాంతంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు ఆరాధన ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాం. టెంట్ ఎందుకు వేసామో తర్వాత చెప్తా. వర్షం పడుతున్నందుకు వేయలేదు, మీరు దయచేసి అనుకోమాకండి. టెంట్ వేసిన కారణం దయచేసి వేరు. మెసేజ్ అయిపోయిన తర్వాత మీకు స్పష్టంగా చెప్తా. తుఫాను కోసం, వాన కోసం ఈ టెంట్ వెయ్యలా. ఆలివ్ ఫెలోషిప్ దేవుని మహాకృపను బట్టి టెంట్లలో కూడా ఆరాధన చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోడ్డు మీదే కాదు, టెంట్లలో కూడా ఆరాధన చేసుకుంటుంది. దేవుడు మనల్ని బహుగా దీవించబోతున్నాడు. ఒక గొప్ప మందిరంలో కూడా మనం ఆరాధన చేసుకోబోయే రోజు వస్తుంది. హల్లెలూయా. విశ్వాసంతో గట్టిగా చెప్దామా? 2 గదుల అపార్ట్మెంట్ నుంచి దేవుడు ఎక్కడ తెచ్చాడు? రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. రోడ్డు మీద ఆరాధన చేయడం మొదలు పెడితే టెంట్కి తెచ్చికొచ్చాడు. టెంట్ నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? గొప్ప మందిరానికి మనల్ని నడిపిస్తాడు. ఈ అద్భుతం అంతా ఎన్ని రోజుల్లో జరిగింది? నెలకి ఎన్ని రోజులు? దేవుడు అద్భుతం ఎన్ని రోజుల్లో చూపించాడు మనకి? నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేసే దేవుడు గొప్ప దేవుడు. నా కష్టాలు వినే దేవుడు, నా ఇబ్బందులను చూసే దేవుడు, నా కన్నీరుని సమాధానం చెప్పే దేవుడు నా దేవుడు. అందుకని ఇంత గొప్పగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, అంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చైర్స్ నిండిపోయినాయి, గ్రీన్ మ్యాట్ నిండిపోయింది. వచ్చే వారం డేవిడ్ అన్న ఎక్స్టెన్షన్ చేయాలి. ఏం చేయాలి? కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి అనవద్దు. కుడి ఎడమ వైపుకు, మీరు పాడండి, సంఘంలో మీరు సభ్యులేగా. కుడి ఎడమ వైపుకు పజేసి నా గుడారమునే విశాలపరచి ఇంతగా నన్ను ప్రేమించుటకు నే తగుదునా ఇంతగా నన్ను హెచ్చించుటకు
నేనర్హుడనా ప్రభువా నిన్ను కీర్తించుటకు, వేణోళ్ళు చాలును. ఇదంతా కూడా ఎప్పుడైతే విశ్వాసులుగా ఉంటామో అప్పుడు మాత్రమే జరిగిద్ది. ఇప్పుడు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో చెప్పమంటారా? ఒక్కసారి మనం మత్తయ్య 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అందుకైన అందరూ చెప్పండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసులారా భయపడం, విశ్వాసులారా భయపడం, భయపెడతాం. అర్థమైందా? వ్యర్థమైందా? అల్ప విశ్వాసులు భయపడే వాళ్ళు ఎవరు? భయపడని వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల అల్ప విశ్వాసుల ప్రశ్న మీకే, సమాధానం చెప్పాల్సిన పని లేదు. అల్ప విశ్వాసులు భయపడతారు, విశ్వాసులు భయపెడతారు. భయపడతారో తెలుసా? నెల రోజుల్లో ఇలాంటి గొప్ప కార్యాలు చేసి దేవుడికి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ తెస్తారు, సాతానికి భయపెడతారు. అవునా కాదా? ఈరోజు అల్ప విశ్వాసంలో నుంచి మనం విడిపింపబడాలి. మత్తయి 6:30 చూడండి. మత్తయి 6:30. మత్తయి 6:30 వచనం. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీరు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. గడ్డికి ఏమైనా మనం విత్తనాలు వేసామా? మొలిచిందా? మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? కోసేస్తాం. మళ్ళీ మొలిచిద్దా? దానికి ఏమైనా నీళ్ళు పోస్తున్నావా? దానికి డైరీలో బిర్యానీ పెడుతున్నావా? దాని లేక బంగాళదుంప కూర పెడుతున్నావా? ఏం లేకుండా మొలుస్తుందా? అందంగా ఉంటుందా? దాన్ని కనుక నువ్వు కత్తెర తీసుకుని నీట్గా ట్రిమ్ చేస్తే చాలా నీట్గా ఉండిద్ది. అవునా కాదా? నువ్వు డిజైనింగ్గా ట్రిమ్ చేస్తే ఇంకా డిజైనింగ్గా ఉండిద్ది. నువ్వు దానికి లైటింగ్ పెడితే ఇంకా అద్భుతంగా ఉండిద్ది. దానిలో నుంచి నువ్వు వాటర్ బయటికి తెప్పిస్తే, ఫౌంటైన్ పెడితే ఇంకా చక్కగా ఉండిద్ది. గడ్డే అది. ఏంటది? నువ్వు దాన్ని అలంకరించే దాని మీద ఆధారపడిద్ది. ఏంటిది? అది గడ్డే, కానీ అది నువ్వు అలంకరించే దాని మీద ఆధారపడిద్ది. జీవితం కూడా అంతే. నువ్వు అనుకుంటున్నావు దేనికి పనికి రాదు నా జీవితం అని, నువ్వు అలంకరించుకునే దాని మీద ఆధారపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాపంలో లేకుండా నీటిగా అలంకరించుకునబడితే అద్భుతంగా ఉంటుంది. నువ్వు పాపంలో ఉండి అలంకరింపబడాలంటే అలంకరింపబడదు. ఇక్కడ గడ్డికి లేని బాధ నీకెందుకు, నాకెందుకు? ఏం వేసుకుంటామో ఏం వేసుకోమని ఈరోజు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆకలి తీరాలంటే ఏం కావాలి? బిర్యానీయే కానక్కర్లా, పచ్చడి మెతుకులైనా ఆకలి తీరిద్ది. బిర్యానీయే కావాలంటే ఏంటి దాని అర్థం? అది కోరిక. ఆకలి తీరాలనుకుంటే ఏంటి? అది అవసరం. నీకు పచ్చడి మెతుకులు కూడా అవసరమైనటువంటి ఆకలిని తీరుస్తాయి. ఈరోజు నీకు ఏం అవసరతలు ఉన్నాయో దేవుడిని అడుగు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు, కానీ నీ కోరికలు కాదు. నీకు లారీ కావాలని అడిగావు అనుకో, నీకు లారీతో పని లేకుండా లారీ ఇస్తాడా దేవుడు? ఎవడికో ఉంది లారీ కదా, నువ్వు అడిగితే ఉపయోగం లేదు. నీకేం అవసరమో దేవుడిని అడుగు, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 14:31 చూడండి. 14:31. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ నాకు బాగా ఇష్టమైనటువంటి మాట, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను, వెంటనే యేసు చెయ్యి చాపి. అంటే దేవుడు చెయ్యి చాపాడు అంటే నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ అబ్బాయి అంత దూరంలో కూర్చొని నేను ఇక్కడ ఉన్నా, నా చెయ్యి అందిద్ది అతనికి అంటే యేసు ప్రభు వారికి నేను ఎంత దూరంలో ఉన్నాను? అందనంత దూరంలో ఉన్నాను. ఇక్కడ దగ్గర ఉన్నంతగా చేయబట్టుకుంటే
దగ్గరగా ఉన్నానని. ఈరోజు అంత దూరంలో ఉన్నారు కదా, నా చెయ్యింది ఇద్దా మీకు అందదు. అంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే నీ సమస్యలో నీ చెయ్యి పట్టుకుంటాడు దేవుడు. నువ్వు దేవుడికి దగ్గరగా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు, పాపానికి దగ్గరగా వెళ్తున్నావు, దేవుడికి దూరం అయిపోతూ ఉన్నావు. అందుకనే దేవుడు నీకు చాలా దూరంగా ఉంటున్నాడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపానే ఉంటాడు, ఎప్పుడైతే ఆయన్ని మనం మన మనోనేత్రాలతో చూస్తామో. ఒక్కసారి 17వ అధ్యాయం 20-21 చూసి ముగించుకుందాం. 20-21 మత్తయి 17:20-21. మత్తయి 17:20-21. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే ఆవగించ విశ్వాసం మీకు కలిగి ఉన్నాడలా ఆ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా అసాధ్యం అనేదే ఉండదు. 2005లో నేను ఇక్కడ మా పాస్టర్ గారితో అన్న వాళ్ళతో బ్యాగ్ మట్టుకుని మోసేటప్పుడు అన్ని ఇక్కడ ఏమున్నాయి, తుమ్మ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో దగ్గరగా 16 కుటుంబాల దాకా ఉన్నాయి. అప్పుడేమున్నాయి, తుమ్మ చెట్లు. ఇప్పుడేమున్నాయి అంటే దాంట్లో ఎవరున్నారు, మనుషులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత, 18 సంవత్సరాల తర్వాత. ఒకవేళ కనుక నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఈ కొండను చూసి కనుక నేను కనుక ప్రార్థన చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి అది తొలగింపబడాలని దేవుని చిత్తమైతే ఖచ్చితంగా తొలగింపబడిద్ది. నీకు భారమైనటువంటి అప్పుల సమస్య నుంచి దేవుడి చిత్తమైతే, దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు తొలగింపబడతావు. నువ్వు అనారోగ్య పాలైపోయి ఇంకా ఆరోగ్యమే దొరకదు అనుకుంటున్నావేమో, దేవునికి ప్రార్థన చేయి. నీకు చదువు రావట్లేదు, నేను ఎంత చదువుతున్నా కూడా రావట్లేదు అని నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావేమో, ప్రార్థన చేయకుండా ఉంటే, నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాము. కొండ చర్యలు మీద పడి మృతి చెందిన వారు అని పేపర్లో ఈరోజు చూసాం. చక్కగా అనుకుని ఉండేది, నేను ఇంట్లోనే ఉన్నా కదా, నాకేంటి ఆపదని. ఏమొచ్చింది, కొండ చర్య విరిగిపడింది. ఈరోజు మన జీవితాల్లో మనం అనుకునే సమస్యలు ఈరోజు తుఫానులాగా చెప్పబెట్టకుండా, గురువారం తుఫాను లేదు, శుక్రవారం పొద్దున కూడా తుఫాను లేదు, మధ్యాహ్నం నుంచి చిన్న చిన్న వాన, చినుకులు కాస్త వాన, వాన కాస్త తుఫాను, చివరికి ఇప్పుడు తుఫానే లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా తుఫానులాగా వచ్చే సమస్యలు ఎన్నున్నా సరే అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి. చివరిగా ఒకే ఒక్క వచనాన్ని ముగించేస్తాను, అది చూపించకపోతే మన విశ్వాసానికి అర్థం ఉండదు. నెహెమ్యా 9వ అధ్యాయం 21వ వచనం. నెహెమ్యా 9:21. 9:21 అందరూ తీద్దాం, నేను ముగించేస్తూ ఉన్నాను, అందరూ తీద్దాం. 9:21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళకి వాపు రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం కనుక ఎప్పుడన్నా కనుక తక్కువ అయితే, ఒక్కసారి ఐగుప్తులో నుంచి బానిసత్వంలో ఉన్నటువంటి నా ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకొచ్చి నడిపించినటువంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 40 సంవత్సరాలకి వాళ్ళకి గుడ్డలంట పాతగిల్లలేదంట. ఒక్క 2 రోజులు వేసుకుంటే ఏమొస్తాయి, మన బట్టల మీద ఉప్పు సార్లు వస్తాయా? గట్టిగా నువ్వు చెప్పులు విడవకుండా 1 నెల 2 నెలలు తిరిగావు అనుకో, పాతబడిపోతాయా? సంవత్సరానికి మనం చెప్పులు మారుస్తూ ఉంటామా? 3-4 సంవత్సరాలకు బట్టలు మారుస్తూ ఉంటామా? వాళ్ళు 40 సంవత్సరాలైనా కూడా బట్టలు మార్చలా. వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు ఏమీ కాలేదంట, వాళ్ళ చెప్పులంట ఏమీ కాలేదంట. 40 సంవత్సరాలను పోషించాడు. అది ఎక్కడ చూసా? పంట పొలాల మధ్య, మంచి దేశం మధ్య కాదు, అరణ్యములో. దేనిలో? మరి అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను పోషించడా? అంత గొప్ప దేవుడు నీకు నాకున్న సమస్య తీర్చడా? అంత గొప్ప దేవుడు మన ఇంట్లో తాండవ ఆడుతున్నటువంటి సమస్యను తీర్చడా? ఏ రోజైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, అల్ప విశ్వాసంలోంచి విశ్వాసంగా మారతావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి భయపడి లోబడి ఉంటావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యంలో గుర్తు తెచ్చుకుంటాడు, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వినికిల్లో మన అల్ప విశ్వాసం చేత కొట్టబడుతున్నటువంటి శిష్యుల్లా కాకుండా విశ్వాసం కలిగినటువంటి దేవుని బిడ్డల్లాగా జీవిద్దాం, ఆయన రాజ్యంలో కలుద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
కొత్త వారు ఎవరైనా వచ్చిన వారు ఉంటే దయచేసి నిలబడితే ప్రార్థన చేసుకుని మనం ప్రభు బల్లారాధనలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు కొత్తగా వచ్చిన వారు ఒక్కసారి లేచి నిలబడతారా? మన మధ్యకి కొత్తగా వచ్చిన వారు చిన్నపిల్లలతో సహా, యువర్ ఆల్సో చీఫ్ గెస్ట్ ఫర్ అస్. కొత్తగా వచ్చిన వారు ఒక్కసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మీ అందరి కోసం మన మధ్య ఉన్నటువంటి సమర్పణరావు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఆరాధన కార్యక్రమాలు నీ దాసుని ప్రేరేపింపచేసి తన హృదయ భారమును బట్టి నాయన ఈ స్థలంలో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి ఒలీవల సహవాసం, ఈ సహవాసం ద్వారా అనేక మందికి స్వార్థ అందించాలనేటువంటి భారమ చేత ప్రజలు ఉన్నా లేకపోయినా ఒంటరిగానైనా కుటుంబంతో స్వార్థ పరిచర్య చేయాలని ఆలోచనతో ప్రారంభించాడు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది, 100 మందిగా మీరు దీవిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది నా నూతనముగా వచ్చినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు మరి అన్నటికీ ఆగిపోకుండా, వెనుకంజ వేయకుండా, వెనుదిరిగి చూడకుండానట్లుగా ఈ సహవాసం ఉన్నంత వరకు, వారి భూమి ఉన్నంత వరకు సహవాసములో నమ్మకస్తులుగా, నీతో యథార్థవంతులుగా నీ ఎదుట బ్రతుకున్నట్లుగా సహాయం దయచేసి మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరూ కూర్చోండి. ఈ సమయంలో మనం అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రభు బల్ల ఆరాధనలో పాల్పంచుకుందాం. ఈ ఆరాధన జరపడానికి నాకు అర్హత అయితే లేదు, ఎందుకంటే నేను సంపూర్ణంగా సేవలోనికి రాలేదు. వికాస్ హాస్పిటల్లో సిఓగా జాబ్ చేస్తూ ఉన్నాను. కొన్ని పనులని దేవుని ప్రణాళికలో ఆ బిడ్డలు మాత్రమే చేయాలి, గౌరవించాలి కూడా. నేను సంపూర్ణ సేవలోకి రాకుండా సోమవారం నుంచి శనివారం దాకా నా జాబ్ చేస్తూ ఆదివారం పూట ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. శుక్రవారం పూట 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఉపవాస ప్రార్థన మన అపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది. నాకు సంతోషమైన విషయం ఏంటంటే, చాలామంది సేవ చేస్తామంటే వెనక్కి లాగుతూ ఉంటారు. కానీ సమర్పణరావు పాస్టర్ గారు, నేను ఎప్పుడైతే నా ఆలోచనని పంచుకున్నానో వాళ్ళ సంఘముతో చివరికి ఈరోజు మీరు చూస్తున్న సౌండ్ సిస్టమ్ కానీ సమస్తాన్ని నాకు సపోర్ట్ చేసి ఇంత గొప్పగా నన్ను బలపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సో ఈరోజు ప్రభు బల్ల ఆరాధన పంచుకోవడానికి, మన ప్రభు బల్ల ఆరాధనలో నడిపించడానికి నేను ఈ సమయాన్ని, అతి ప్రాముఖ్యమైన సమయాన్ని, రక్షణ లేనివారు రక్షణ త్వరగా పొందుకోండి. తుఫాన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో మనకి తెలియదు. ఒకవేళ రక్షణ లేకపోతే మనం నరకంలో ఉంచబడతాం. రక్షణ పొందుకుందాం, బాప్తీసం తీసుకుందాం, ప్రభు బలలో పాలు పొందుకుందాం. ఈరోజు ఎంతమంది అయితే ప్రభు బలలో పాలు పంచుకోలేకపోతున్నారో, మీరు గనక మన దేవుడికి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. నువ్వు అనుకుంటావేమో, నేను పాపంలో ఉన్నాను కదా, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని. నేను పాపినే, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు. నేను పాపాలు చేసిన వాడిని, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా పాపివని ఒప్పుకుని ఆయన గనక రక్షణకు దయచేయమని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఎందరైతే ప్రభు బల్లారాధన సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఈ ఆరాధనలో పాల్పంచుకోవాలని, కత్తిమ్మ వారు మౌనంగా ఉండి దాన్ని సహకరించాలని కోరుకుంటూ, అందరికీ కూడా అయిపోయిన తర్వాత మనం దీవెనలతో ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవి సిద్ధపరచండి. కమ్యూనియన్ సిద్ధపరిచే లోపల ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం మీరు నాకు చెప్పాలా, నేను అడుగుతా. మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా, నేను ఇందాక కొంచెం వినలేదు, మీరు నాకు చెప్తే నేను వింటా. ఎవరి గురించి చెప్పబడింది ఇప్పుడు వాక్యం? అసలు మెయిన్ ఏంటి? వాక్య అంశం ఏంటి? తుఫాన్. మాది తుఫాన్ నగరం.
మా కాలనీ పేరు, మా పేట పేరు తుఫాన్ నగరం. సరే, అది సందర్భం వచ్చినప్పుడు చెప్తే ఎందుకు వచ్చిందో. తుఫానును గురించి, బాహ్యమైన తుఫానులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయని వాక్యం ద్వారా విన్నాం. ఈ బాహ్యమైనటువంటి తుఫానుల్ని ఎవరూ అరికట్టలేరు, అది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి వాడు. ఆధ్యాత్మికమైనటువంటి తుఫాన్లు కూడా మన జీవితాల్లో, కుటుంబాల్లో, వాటన్నిటినీ మనం ఎప్పుడు కూడా తుఫానుని ఆపుకోలేము, వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోలేము. అందుకని కాపాడువాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మనము అర్పించుకోవాలి. అందులో ఏముంది? మత్తయి, మార్కు, లూకా ముగ్గురు అదే సందర్భాన్ని రాశారు. ఒక ఉదాహరణ కూడా చెప్పారు. యేసు ప్రభు వారు సముద్రం మీద వెళుతున్నప్పుడు పేతురు, ప్రభువా నీవైతే నేను కూడా నీలాగనే నీటి మీద నడుస్తాను అని నాకు కొంచెం ఆజ్ఞ అంటే, సరే వచ్చేసి అంటే నీటి మీద నడుస్తూ అల్పవిశ్వాసిగా అతను మునిగిపోతుంటే ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని అడిగాడు. ఇక్కడ కూడా వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని అడిగారు. ఆ ధోని అలల చేత కొట్టబడుతున్నప్పుడు తుఫాను తాకిడికి వారు భయపడ్డారు. వారు భయపడి అంతగా ఆ తుఫాను వచ్చింది. అప్పుడు వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అమరమణ తల వాల్చి నిద్రపోతున్నాడు. యాక్షన్ కాదండి, నిజంగానే నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఆయన స్వార్థ పరిచర్య చేసి అలిసిపోయి ఉంటారు కనుక అమరమణ తల వాల్చగా నిద్రపట్టింది. వీళ్ళు వచ్చి అంటున్నారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎవరిని? ప్రభువుని అడుగుతున్నారు, నీకు చింత లేదా? కొంతమంది అమ్మగారు వాళ్ళు కూడా అయ్యగారు వాళ్ళని అంతే అడుగుతారు. పిల్లవాడికి ఆ విధంగా జ్వరం వస్తే నీకు బుద్ధులు, నీకు పిల్లవాడికి అంత చేటు ఇదిగా ఉంటే నీకేం పట్టనట్టు ఉంటావేంటి అంటారు. అడిగే పద్ధతులు అడగాలి, అడిగే పద్ధతులు అడగాలి. వీళ్ళేమో అడిగారు ప్రభువుని, నీకు చింత లేదా? వీళ్ళు నశించిపోతున్నారు అనే భయమే వారికి ఉంది, కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? యేసు ప్రభు కూడా ఎక్కడున్నాడు? అదే ఓడలో, ధోనిలోనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు మునిగిపోతే యేసు ప్రభు మునిగిపోడా? ఆయన మునిగిపోతే వీళ్ళు మునిగిపోతూ ఉంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ప్రభు ఉన్నటువంటి ఆ ధోని మీద అలలో ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా ప్రభు అందులో ఉన్నాడు కనుక భయం లేదు. కానీ వారు గుర్తించలేకపోయారు. అందుకే ప్రభువు లేచి వారిని ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏ విశ్వాసులు? మనలో ఉన్నారు ఎవరన్నా? మీరు అనొచ్చు, మా పేటలో ఉన్నారండి అనొచ్చు. లేకపోతే మా దగ్గర ఉన్నారండి అల్ప విశ్వాసులు. నీకు బండోళ్ళ గురించి నువ్వు చెబుతావు. అల్ప విశ్వాసులు అంటే ఎవరు? నీకు ఎవరు పడరో వాళ్ళ గురించే చెబుతావు, బో అల్ప విశ్వాసులండి అని. విశ్వాసులకి అల్ప విశ్వాసులకి తేడా. నా జీవితంలో ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. విశ్వాసులు విశ్వాసంతో ఉండడం. నేను విశ్వాసంతో దేవునికి 20,000 ఇస్తే దేవుడు నాకు ఎంత ఇచ్చాడు? 50,000. మీరు అనుకోవచ్చు, మేము కూడా వస్తూనే ఉన్నాం, మాకేం రావట్లేదు కదండి అంటే, మనం ఇచ్చి ఎదురు చూడకూడదు. మన పని మనం చేస్తూ ఉండాలి. తగిన కాలమందు దేవుడు మనకి ఖచ్చితంగా గుప్పిలి విప్పుతాడు. సకల జీవుల కోరికను తీర్చే దేవుడు, ఆశను తీర్చే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు మన ఆశలో ఆకలి తీరుస్తాడు. కాబట్టి ఆ రీతిగా విశ్వాసికి అవిశ్వాసికి తేడా. ఇది విశ్వాసం. అవిశ్వాసి అల్ప విశ్వాసులు తేడా ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులు, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కానుకలు పెట్టేటప్పుడు చూడాలి. అల్ప విశ్వాసులు కానుకలు పడతా ఉంటే జేబులో లేదు, ఇక్కడ దేవుడు ఆడుతూ ఉంటారు. అంటే పెద్ద నోట్లన్నీ పక్కకని 500 వేద్దాం అనుకుంటారు. మళ్ళీ 500 కూడా పక్కకని 200 వేద్దాం అనుకుంటారు. 200 కూడా పక్కకని 100 వేద్దాం అనుకుంటారు. 100 కూడా పక్కకని నెట్టి చివరికి 50-20 రూపాయలు తీసేదాను వేస్తుంది. అల్ప విశ్వాసుల సంగతి అది. ఒకవేళ ఇప్పుడు మీరు అనవచ్చు, మా కాళ్ళు లేవు కదండి, మేమే అందుకే
అదంతా అబద్ధం. ఒక పేద విధవరాలు ఎంత ఇచ్చింది? కానుకలేసే దగ్గర ప్రభువు కూర్చొని ఉన్నాడు. అందరూ ఆ కానుకల బాక్సులు, ఇప్పుడు మనలాంటి కానుకల బాక్సులు కాదు, పెద్ద పళ్ళెంలాగా ఉంటుంది. అందరూ ఇలా పోస్తారు అన్నమాట, కాసులు ఇలా పోస్తారు. ఆమె కూడా వచ్చి యేసు ప్రభు వారు అక్కడే కూర్చున్నారు. మందిరం, సమాజ మందిరంలోనికి వచ్చాడు, ఖాళీ లేదు, వెనక ఆ బాక్స్ దగ్గర కూర్చున్నాడు. అందరూ ఇలా పోస్తున్నారు కనపడేటట్టు. ఏం కూడా అలాగనే వేసింది, కానీ 2 కాసులే వేసింది. ప్రభు అన్నాడు, వీరందరికంటే ఏమి ఎక్కువగా ఇచ్చింది. అందుకేనండి మేము కూడా 20 రూపాయలు వేసేది అనుకోబాకండి మీరు. 2 కాసులు అంటే దానికి ఒక అర్థం ఉంది. 2 కాసులు అంటే ఆ రోజుల్లో రోజు కూలి ఎంత? ఈరోజు రోజు కూలి ఎంత? 800 900 కూలీ చేసేవారికి ఎవరికైనా. ఆ రోజుల్లో కూలి వాళ్ళకి ధ్యానారము ఒక్క ధ్యానారం రోజు కూలి. ఇప్పుడు ఆమె ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు వేసింది. ఒక కాసుకి 2 ధ్యానారాలు అంటే 2 కాసులకి ఎన్ని ధ్యానారాలు? 4 ధ్యానారాలు. అప్పుడు ఎన్ని రోజులు కూలి? 4 రోజులు కూలి. వారంలో ఎన్ని రోజులు పని చేయాలి? 6 రోజులు చేయాలి. ఆమె 6 రోజులు పనిచేసింది, 6 ధ్యానారాలు తెచ్చుకుంది. నేను ఒంటరిగా అతన్ని, నాకు ఒక్కదాన్నే, నేను ఎందుకు నాకు అనవసరంగా 6 ధ్యానారాలు, ఓపిక ఇచ్చాడు, పని చేసుకోవచ్చు, 6 రోజులు పని చేస్తాను, నాకు 2 ధ్యానారాలు అయితే సరిపోతాయి అని 4 ధ్యానారాలు తీసుకొచ్చి ఏం చేసింది ఆమె? అందులో వేసేసింది. అల్పవిశ్వాసులుగా ఉండకూడదు. పేద విధవరాలు 4 రోజులు కూలి వేసేసింది. నాకు ఎవరు లేరు, నేను తినేది 2 రోజులది సరిపోద్ది నాకు అనుకొని 4 రోజులు వేసిన. అందుకని ప్రభు అన్నాడు, ఏమేసింది 2 కాసులే, కానీ వీళ్ళందరికంటే వాళ్ళంతా ఉంచుకొని కొంచెమే వేశారు. ఈమెకి ఏమీ లేకపోయినా ఉన్నదంతా ఇచ్చింది. ఆమె విశ్వాసి. కాబట్టి మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందాక నేను మిమ్మల్ని సహించాలి, ఎంతవరకు నేనుంటాను? మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసం ఏమైపోయింది అని అడుగుతున్నాడు. ఈరోజున మనల్ని కూడా అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఈ రాత్రి కాల సమయంలో విన్న వర్తమానమును బట్టి యేసు ప్రభు వారు శిశువులను గద్దించాడు. అల్ప విశ్వాసులారా అన్నాడు. విశ్వాసంలో స్థిరపడవలసిన సమయంలో, విశ్వాసులుగా బలపడవలసిన సమయంలో నువ్వెందుకు అల్ప విశ్వాసి అవుతున్నావు? నీ కుటుంబంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, నీ శరీరంలో అనారోగ్యాలు, బాధలు, నీకెన్నో సమస్యలు, ఇవన్నీ తుఫాను వలె నీ కుటుంబాన్ని అల్లకల్లోలు చేస్తూ అల్లల వలె నీ కుటుంబాన్ని అణిసివేయాలని చూసిన, నీ ఆత్మీయ జీవితాన్ని అణసివేయాలని చూసిన, నీ చూపు దేవుడి వైపు ఉండాలి, లోకం వైపు కాదు నువ్వు చూడాల్సింది. లోకం వైపు చూడవద్దు, నిన్ను నడిపించేటువంటి ప్రభు వైపు చూడు. దోణిలో ఉన్నటువంటి ప్రభువుని చూడు. దోణి మునిగిపోదు ప్రభు ఉన్నంత వరకు. నీ జీవితంలో ప్రభు ఉంటే నీవెప్పటికీ కూడా నశించిపోవు. ఎందుకు అల్ప విశ్వాసంగా ఉంటున్నావు? నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టు. నీ శరీరంలో ప్రతి అనారోగ్యమును బట్టి ప్రభు పాదాల దగ్గర మొరపెట్టు. ప్రభు, ఇదిగో నాకున్నటువంటి అనారోగ్యం, నా కుటుంబంలో సమస్య, నాకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తుఫానుల వలె నన్ను చుట్టుముట్టి విశ్వాసంలో బలపడలేకుండా చేస్తున్నాయి. నా చేయి పట్టుకో, నన్ను రక్షించు ప్రభువా, నన్ను చేయి పట్టుకొని లేవనెత్తయ్యా అని ప్రతి ఒక్కరము మనం మన చేతిని ప్రభువుకి ఇస్తే ఖచ్చితంగా ఆయన మన చేయి పట్టుకొని మునిగిపోకుండా దోణిలో మనల్ని కాపాడగలిగిన దేవుడు. నీ చేతితో
నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము. నన్ను శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము ఈ చేతిలో, నోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పాడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పాడి ఉంటిని. లేవనెత్తుము శుద్ధి చేయుము, కుమ్మరించుము నీదు ప్రేమను. లేవనెత్తుము కుమ్మరించుము, శుద్ధి చేయుము నీ చేతితో. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము. ఇంకా ఒకవేళ విశ్వాసిగా బ్రతుకుతుని నన్ను అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నావేమో, అపనమ్మకంతో బ్రతుకుతున్నావేమో, వాక్యము ద్వారా హెచ్చరించబడ్డాం. తుఫానుల వంటి శోధనలు ఏది ఏమైనా ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఆ రీతిగా ప్రభువుకి మీ చేతిని అప్పగించండి, మీ జీవితాన్ని అప్పగించండి. అల్ప విశ్వాసి కాక విశ్వాసిగా నమ్మకముగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఆరాధనకు యోగ్యుడివి నాయన, మా స్తుతులపై ఆసీనుడివి నాయన. మా తండ్రి ఆరాధన ద్వారా మమ్మల్ని బలపరిచారు. వాక్యం ద్వారా తండ్రి మీ దాసుని మీరు నిలబెట్టి ఈ రాత్రి కాలమును కావలసినటువంటి వర్తమానమును ఆధ్యాత్మిక స్థితిలో మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు నాయన. కొన్ని సందర్భాల్లో మేము కూడా అల్ప విశ్వాసులుగానే బ్రతికాం. కొన్ని సందర్భాల్లో మా తండ్రి అవకతవకల భక్తితోనే జీవించాము నాయన. ఆ సమయంలో మేము ఏది సాధించలేకపోయాం, ఏది మేము పొందలేకపోయామయ్యా. అల్ప విశ్వాసము నుండి విడిపించబడి సంపూర్ణముగా నీ మీద ఆడుకొనినప్పుడు మా చేతిని పట్టుకొని నిలబెట్టావు నాయన. మా చేయి పట్టుకొని మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము మీ చేతిలో చెక్కబడుతున్న శిల్పాల వంటి వారము నాయన. మీ రూపమాలు నిర్మించండి నాయన, మీ స్వరూపము యందు ఏర్పరచండి నాయన. అప్పటి వరకు కూడా మమ్మల్ని విడిచిపెట్టవద్దు. ఇది నా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇక ముందు కాలంలో కూడా మా జీవితాల్లో ఎన్నో అనారోగ్యాలు అనే అలలో రావచ్చు, మా జీవితాల్లో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులని అలలో రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు. వాటన్నిటిలో నుండి కూడా మీరున్నారన్న ధైర్యముతో మీ వైపే చూస్తూ ముందుకు వెళ్ళగలిగిన విశ్వాసమును బలపరచమని అడుగుచున్నాం. వాక్యం చెప్పిన యవనస్తును కూడా మీరు కనికరించండి అయ్యా. తాను ఎంత భారము కలిగి ఈ పరిచర్యను చేస్తున్నాడో, వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఒక్క ఆత్మనైనా రక్షించాలని, ఉన్న ఆత్మలను బలపరచాలని ఈ ప్రాంతంలో అయ్యా నేను కూర్చున్నటువంటి వార్త నశించిపోవచ్చున్న వారికి అయ్యా ఒక వెలుగుగా ఉండాలని ఈ ప్రాంతంలో ప్రారంభించిన ఒలీవల సహవాసమును బలపరచండి నాయన. ఈ దినాన ఉన్నటువంటి విశ్వాసాల సంఖ్య విస్తరింపచేయండి, సరిహద్దులను విశాలపరచండి, నూతన విశ్వాసులను ప్రతి వారము ఆకర్షించండి నాయన. చేర్చబడిన ప్రతి ఒక్కరు ఈ సంఘంలో స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేయండి. ఇది నన్ను కూడా మీరు బలపరిచి మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీ రక్త మాంసాల్లో పాలు పొందబోతూ ఉండగా ప్రతి విధమైన బలహీనతల నుండి క్షమించి యోగ్యపరిచి
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యోగ్యులుగా అందులో పాలు పొందినట్లు సహాయం దయచేయమని మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞని వచ్చే వరకు ఇలాగూ చేయమన్నావు గనుక అయ్యా దినాన అపోస్తలులు కూడా ప్రతి దినము ఇంటింటా వారు కూడుకుంటూ ప్రార్థన చేయుట యందు పాడుట యందును విశ్వాసములో స్థిరపరచబడ్డారు. మీ రక్తమాంసాల్లో పాలు పొందారు గనుక ఈ దినాన్ని మేము కూడా ఆ రీతిగానే చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ క్షమించి అయ్యా మా బలహీనతను క్షమించి యోగ్యపరిచి బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.